ఆ అలసటను కూడా దూరం చేస్తుంది. అది కూడా నువ్వు ఇవ్వలేకపోతే ఎట్లాగా? పోనీ ఏమైనా డబ్బులు తక్కువ వస్తున్నాయా ప్రసాదం పెట్టలేకపోవడానికి? లేదా డోనర్లు అడుగు ప్రసాదం అనేది. దాంతో తిరుపతిది కూడా పోల్చి చెప్పేవాడిని నేను. తిరుపతిలో మనం బయటకు వచ్చేటప్పుడు ఒక లడ్డూనో ఏదో ఒకటి చక్కెర పొంగలో ఏదో ఒకటి ఆ ప్రసాదం ఫ్రీగా ఇస్తారు, చూస్తారు కదా మీరు. ఖచ్చితంగా ప్రసాదం ఒకటి ఫ్రీగా ఇస్తారు. తర్వాత మీరు లడ్డూలు కొనుక్కోవడం ఇవన్నీ డిఫరెంట్. పులిహార, కదమ్మమ, లేకపోతే కనుక దద్దోజనమా ఏదో ఒకటి ఒక కప్పులో ఇస్తారు, తాటాకు కప్పుతో, లేదా చిన్న లడ్డు ఇస్తారు. ఇచ్చి మనం ప్రసాదం తీసుకుంటాం. తిరుపతిలోనే ఫ్రీగా ఇచ్చినప్పుడు మీరందరూ ఏంటి ప్రాబ్లం అనే పాయింట్ రైజ్ చేసినప్పుడు అప్పుడు పెద్ద పెద్ద తట్టల్లో రోజు పొద్దున పూట్ల నుంచి సాయంత్రం దాకా కూడా కొంచెం ప్రసాదం పెడుతుండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందో తెలియదు. మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు కనిపించింది. ఇప్పుడు పెట్టారా? పెడుతున్నారా? వెరీ గుడ్. అది ఆ రోజున అది ఎన్నో రోజుల పాటు నాలాంటి వాళ్ళు ఫీల్ అయింది. అది ఎందుకు అంటే మనం ఏ గుడికి వెళ్ళినా నేను చెప్తున్నాను, ఒక స్టూడెంట్ దశలో గుడికి ప్రత్యేకించి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఇళ్లలో ఆర్థిక స్తోమతలు రీత్యా తిండ్లు చిరుతిళ్ళు ఇవి దొరకవు కదా. గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటే అంత ప్రసాదం వస్తుందని వెళ్ళేవాళ్ళం గుడికి. కొబ్బరి మొక్కన పెట్టేవాడు పంతులు గారు పిల్లలు అని చెప్పి చూసి ప్రత్యేకించి. అది